కాదు, వృద్ధ బాల్యులం. ఎందుకంటే మనం ఇప్పుడు పోరాటం చేయాలి. ఆ పోరాటంలోకి వెళ్ళాల్సిన పరిస్థితి మన జనరల్ సెక్రటరీ గారు ఈ మధ్యకాలంలోనే మనతోటి చేరారు. ఆయన ఫెడరేషన్కే కాదు, మా గ్రూప్లో కూడా చేరారు. ప్రచార కార్యదర్శి గారు వారు కూడా ఈ నెలాఖరికి చేరుతారు. కోశాధికారి ఈ పక్కన ఉన్నాడు, ఈయన కూడా చేరాడు. ఇట్లాగా మనది చేరుతూ బలపడుతున్నాం మనం. అందుకని పోగాలం వాళ్ళకు వచ్చింది, పోరాడే కాలం మనకు వచ్చింది. ఈ సంధి యుగంలో మనం ఉన్నామని చెప్పేసి తెలియజేయడానికి మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా. సర్వీస్లో ఉంటే రారాజులం మనం. సర్వీస్ దిగిపోతే బిచ్చగాడి కన్నా కూడా అధ్వానమైన వాళ్ళం. నేను టవర్స్లో ఉంటా, 21 అంతస్తులు ఉన్న టవర్లో ఉంటా. ఇక నాకు పెంచాప్య ఆశ్రమంలో ఉన్నాడు, కొడుకు చూడలేదు. కలెక్టర్ గారి ధర్మం అని 10,000 ఇస్తే బతుకుతున్నాడు ఆయన. మందులు కోసం ఆయనకు వచ్చే 2,000 మందులకు పెడుతున్నాడు. ఆ రకంగా జీవిస్తున్నాడు ఆయన. సంసారం ఉన్నది, పొలం ఉండే, ఆస్తి ఉండే, అన్నీ ఉండే. ఇంకో మిత్రుడు నల్గొండలో ఉండే, పాపం ఈ మధ్యనే చనిపోయాడు ఆయన. అన్నీ పుత్రోత్సాహము, పుత్రుడు కలిగితే పుత్రోత్సాహం అన్నారు కదా. పున్నామ నరకాలకు పోకుండా ఆపుతాడంటే నరకం అక్కడెందుకని ఇక్కడే చూపించాడు. ఆయన మంచాన్ని పడి తీసుకుని అలా పోయాడు. ఈ రకమైన జీవితాలు మన మధ్యన ఉన్నాయి. కానీ మనం ఆయు పరిమాణం పెరిగింది, మన ప్రమాణం పెరిగింది. అందరూ కూడా 70 దాటేసాం, 70 దాటి 80 కూడా దాటేసాం. తిని బతకటం లేదు, మందులు తెచ్చుకుని బతుకుతున్నాం. ఇందులో ఎవరైనా షుగర్ లేని వాళ్ళు, బీపీ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి చేతులు ఎత్తండి. రిటైర్ అయిన వాళ్ళలో ఉన్నారా? ఉన్నాయా మీకు? ఎత్తిన వాళ్ళకి ఉన్నాయా? లేదు. ఇక మొదలవుతుంది. ఎందుకంటే చెప్పాడుగా ఆయన అంతాను, మీరు ఎడ తప్పించుకుంటారా బీపీలు షుగర్ లేకుండా. నాకు కూడా లేదు. అందుకని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆర్టీసీలో బ్యాక్ పెయిన్, కిడ్నీస్ పాడైపోవడం, షుగరు. కిడ్నీస్ పాడైపోయాయంటే 3 లేచిపోతాయి, గుండె వెళ్ళిపోతుంది. ఇది స్టంట్లు వేయించుకోవడంలో కూడా ఉంటాయి. ఆ స్టంట్ అని భలే పేరు పెట్టారు, అది నిజంగా స్టంటే. ఇలాంటివన్నీ మనకున్నాయి. ఇకపోతే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చీమలు చలికాలం రావండి బయటికి. ఇప్పుడు వస్తాయి యాసంగిలో, ఎందుకంటే పుట్లన్నీ మండుతూ ఉంటాయి, అవి బయటకు వస్తాయి. ఇదో ఇప్పుడు మనకు మండుతుంది, మనకి మండుతుంది. ఇప్పుడు చీమల దండులాగా ఈ పెన్షన్ పుట్టలో నుంచి మనం బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడదు. గాలికి గడ్డపారలు ఎగురుతున్నాయి, మనం ఉల్లి తొక్కు కూడా పట్టుకోలేకపోతున్నాం. గాలికి గడ్డపారలు ఎగురుతున్నాయి. ఇప్పుడు ఆర్టీసీ ఉంటుందో లేదో తెలీదు, ఆయన ఇంకా అది చెప్పలేదు. అర్థమైందా? ఏవి ఎలక్ట్రికల్ బస్సులు వచ్చి మొత్తం కార్పొరేషన్ అంతా ఊడ్చకపోతుంది అనేది మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. ఇక మన రేవంత్ రెడ్డి చాలా మంచివాడు, చాలా మంచివాడు. ఆయన బంగారం చేసిపోయాడు, ఈయనేమో ఇనువుని ఎత్తుకుతున్నాడు. ఆయన మనం చెప్పాడుగా, వాళ్ళకి 6,000 కోట్లు, వీళ్ళకి 6,000 కోట్లు, వాళ్ళకి 6,000 కోట్లు, పోను 18,000 కోట్లు, ఇక నాకు మిగిలింది 6,000 కోట్లు, నేనేం చేయాలి అని అడుగుతున్నాడు. మన విన్నారో లేదు మీరు అందరం? మంచి ఫ్రాంక్గానే చెప్తున్నాడు ఆయన. ఆయన ఇల్లు బంగారం చేసుకున్నాడు, నేను ఇక్కడ ఏదో పెద్ద పెద్ద లంకె బీదలు ఉంటాయంటే లంకెలు ఉన్నాయి, గొల్లాలు ఉన్నాయన్నమాట. ఆ విధంగా ప్రభుత్వం ఉన్నది. నేనేమంటానంటే, మనం ఈ రోజున ఏదైతే చేస్తున్నామో ఇది ఉద్యోగులకి ఎక్కాలి. 40,000 మంది ఉద్యోగులకి ఎక్కాలని అంటే ఇప్పుడున్న ఫెడరేషన్ శక్తి చాలదు. మనం కూడా ఒక శక్తిగా మారాలి. శక్తిగా మారడం అని అంటే, ఇప్పుడు విడివిడిగా ఉన్నాం, నాయకత్వం వహించాం, గతంలో 24 రోజులు సమ్మె చేసాం, చెమడాలు తీస్తానన్న చంద్రబాబు నాయుడు నుంచి 100 కోట్లు తెచ్చుకున్నాం. ఆ రోజుని అసలు కార్పొరేషన్ నిలబడుతుందా లేదా అని చెప్పి సెప్టెంబర్ 16, 1979 కనుక ఫెడరేషన్ లేదని అనుకుంటే
ఆర్టీసీ ఎప్పుడో మునిగిపోయింది. ఈ రోజుని పెన్షన్ పోరాట దశలో ఫెడరేషన్ అనే గొడుగు లేకపోవడం కూడా ఒక లోటని నేను భావిస్తున్నాను. మీకు నచ్చితే దాన్ని బలపరచండి, లేకపోతే లేదు. అందుకని ఎందుకనంటే అరే ఏం మాట్లాడతారో తెలియదు. నేను ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకోను. బలి పైసలు ఇస్తున్నారండి, ఇస్తున్నారు, మంచిగా ఇస్తున్నారు. ఢిల్లీ పోదామంటే ఢిల్లీ పోతున్నారు, మహారాష్ట్ర పోదామంటే మహారాష్ట్ర పోతున్నారు, మంచిగా వండుకుంటున్నారు, తింటున్నారు, అరుస్తున్నారు. వీళ్ళకి ఎందుకు పెన్షన్ అని చెప్పి మన మేనేజ్మెంట్కి టెన్షన్ పడుతుంది. అందుకని నేను అనేది ఏంటంటే ఒక నిజాయితీగా ఇప్పటికైనా పరై పరభవే ప్రాప్తే భారతంలో అంటాడు ధర్మరాజు, పరై పరభవే ప్రాప్తే వయం పంచోత్తరం శతం. కొట్టుకున్నాం ఆర్టీసీలో, నువ్వు అది నేను ఇది ఈ కొట్టుకోవడానికి ఏముంది? డిపో మేనేజర్ గారు నేను ఒకటే కాదా? మీకేం రెడ్ వారెంట్ ఉందా? లేదు, డెడ్ వారెంట్లే అందరికీ. అందుకని నేను అనేది ఏంటంటే ఇప్పుడు వయసుతో నిమిత్తం లేదు, హోదాతో నిమిత్తం లేదు, సమానత్వం వచ్చేసింది మనందరికీ కూడా. నీకు 2000, నాకు 2000. 10 ఏళ్ళు ఎప్పుడొస్తాయో తెలియదు. 9 ఏళ్ళు చాలు అంటున్నారు. 9 ఏళ్ళు వచ్చేటట్టు లేదు. ఉన్న 2000తోటి మనం బతకాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని వృద్ధులుగానైనా ఏకమైదాం. అది అసెంబ్లీ రౌడీ సినిమాలో ఎవడెత్తాడు రా ఓటు అంటే ఓ కుంటుకుంటూ ముసలోడు వస్తాడు. ఆవిడ ముసలోడు అయితే ఏంది గెలిచేదానా అని, నీ అమ్మ ముసలోడుకున్న ధైర్యం మనకు లేదా అని ఉద్యోగం చేస్తున్న పడుచోళ్ళకి వచ్చింది మాట. అందుకని ముసలోళ్ళంగా ఉన్నాం మనం, వృద్ధ బాలలో ఉన్నాను. కానీ దెర్ ఈజ్ నో రిటైర్మెంట్. మనకేమీ రిటైర్మెంట్ లేదు, చస్తేనే రిటైర్మెంట్, చచ్చే వరకు జీవితమే. అందుకని నేను అనేది ఏంటంటే ప్రచారం చేయాలి. ఇప్పుడు మూడు చెప్పారు ఆయన. ఏప్రిల్ 4, ఏప్రిల్ నెలాఖరికి. ఆ తర్వాత 3వది మనం ఏమన్నా చేయగలుగుతామా దాన్ని బట్టి చూద్దాం అనేది చెప్పారు. నేను మొట్టమొదటి నేను నిండా మునిగినోడిని. నాకు 2200 వస్తుంది. 2200 ఈ పోరాటానికి ఇప్పుడే నేను ఫోన్పే చేసేస్తాను. ఎందుకంటే అది ఛాయ్ పైసలు కూడా అక్కర రాట్లా. మరి నువ్వు ఎట్టే 21 అంతస్తులో ఉంటున్నావా అని అన్న. నా బిడ్డ ఉంది, పండు అంటే బిడ్డ, ఒకతే కూతురు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పుట్టియండి అంటున్నాడు. పుట్టించి చేయబెట్టాలరా, నాకే పెన్షన్ లేకపోతుంటే వాళ్ళకి ఎట్లా పూజిస్తాం? పుట్టియాలట మనందరం. జపాన్ వాడు పిలుస్తున్నాడు పుట్టించడానికి, ఎవరైనా ఒప్పుకుంటే వెళ్ళి రావచ్చు. చైనా వాడు పిలుస్తున్నాడు పుట్టించడానికి. మన దగ్గర 65% యూత్ ఉంది. 1940 కాదు 2047కి ఆయన విజన్ ఒకటి చూపించాడు. అంత ముసలోళ్ళే ఉంటారంట అంతరం, ఈ యూత్ ఉండదంట. అందుకని నేను చెప్పొచ్చేది ఏంటంటే పుట్టించడానికి కాదు, ఉన్నోడిని పట్టించుకుంటే సరిపోతుంది. పుట్టించేవాడు దేవుడి సంగతి. అందుకని నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రభుత్వాలన్నీ కూడా పిచ్చెక్కిస్తున్నాయి మనకి. ఆడిపోయి గొర్రెలు తినేవాడు పోయి బర్రెలు తినేవాడు వస్తున్నాడు, బర్రెలు తినేవాడు పోయి ఏనుగులు తినేవాళ్ళు వస్తున్నారు. కాబట్టి మనం ఈ మొదపటేనుగుల్ని చేయాలంటే అంకుశం అనే ఒక సంఘం ఉండాలి. మన రిటైర్మెంట్కి అంకుశం లాంటి సంఘం ఉండాలి. ఏదో అందరం కూర్చొని గెట్ టుగెదర్ లాగా, లేకపోతే ఆడపిల్లలు కిట్టి పార్టీలాగా చేసుకోవడానికి కాదు మనం. లేకపోతే అంత అయిపోయిందని చెప్పి మంచానికి అడ్డంగా పండుకొని కొడకా నన్ను ఎప్పుడు తీసుకుపోతావురా అని చెప్పి కొంతమంది ఉన్నారు. మళ్ళీ లోపల అంటాడు మా మనవరాలు పెళ్లి చూడకుండా ఎట్టపోతాను నేను పోను అంటాడు. మళ్ళీ మంచం ఎక్కగానే ఎప్పుడు తీసుకుపోతున్నాయినో అంటాడు. అర్థమైందా? ఇది కాదు పోరాడదాం అంటే. ఖచ్చితంగా పోరాడదాం, ఆకర్షణ వరకు పోరాడదాం. బతకలేని పరిస్థితి వస్తే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాను కానీ మంచం ఎక్కను. నేను బతకలేని పరిస్థితి వస్తే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటా కానీ మంచం ఎక్కను అని చెప్పి మీకు చెప్తున్నాను. నా ట్యాబ్లెట్ పోరాటం. నా బాడీని కూడా నిమ్స్కి ఇచ్చేస్తున్నాను. నా ఆవిడ నన్ను చూసి ఇన్స్పైర్ అయింది, నేను కూడా ఇచ్చేస్తాను. అది ఎందుకంటే 1,00,000 రూపాయలు పెట్టి నేను దానం చేసి ఉన్నోడు ఏడవాల్సి వస్తుంది. మళ్ళీ 11 రోజులు వస్తారు, ఆడేడవ ఈడేడవ. నేను చచ్చి మళ్ళీ వస్తున్నా, నేను రాను కదా. ఇంకో జన్మ కూడా లేదు. ఉన్న ఈ జన్మ చాలు. ఈ జన్మలో బతకడం నేర్చుకోండి, సచ్చిన తర్వాత ఏమైనా చూద్దాం. ఆ రకంగా మనం వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనందరం కూడా ఒక పోరాటం. నన్ను చూసి యూత్ ఇన్స్పైర్ కావాలి. నేను ఇప్పుడు కూడా రిటైర్ అవ్వాలా. నాకు చినుకు అనే సంస్థ ఉంది. దేశవ్యాప్తంగా 4,000 మంది గురువులు ఉన్నారు. డ్యాన్స్ గురువులు 4,000 మంది ఉన్నారు. నేను రేపు 29వ తారీఖుని ప్రపంచవ్యాప్త
డ్యాన్స్ డే జరుపుతూ ఉన్నాను 10,000 మందితోటి. నాకు ఒక్కడికి సాధ్యమైనది, సంఘానికి ఎందుకు సాధ్యం కాదు అంటే మన దగ్గర ఎక్కడో ఆలోచనలో మనం అంతా అయిపోయాం అనే పరిస్థితికి వస్తున్నాం. వీళ్ళు పరీక్షించడానికే 2ంటికి పెట్టారు మనకి మీటింగ్. ఎన్నింటికి పెట్టారు మొత్తం ఏ వయసులో ఎవడు తట్టుకుని వస్తాడో ఆడే పోరాడతాడని పెట్టారు మాట. అందుకని ఒకసారి వీళ్ళకి చప్పట్లు పెట్టారు. అదే అమ్మా తట్టుకుని వచ్చాం మనం. ఏం పోతా ఉన్నాయినా అన్నప్పుడు ఇంటి దగ్గర ఉండిపోయిన వాళ్ళు ఉండిపోయినారు. అర్థమైనా? అరే అమ్మా పోయేదేదో ఈ 10 మందిలో పోతే ఈడ్చుకుపోవడానికి 4 దొరుకుతారు. ఇంట్లో పోతే ఎవడు పక్కడు కూడా తెలియని పరిస్థితి. అందుకని పోయేదేదో ఉంటే సమాజంలో పోదాం, పోరాడదాం. ఇక పోయేది ఏం లేదు, తెగిడిద్దాం. తెగిడిచేసాం, ఇంకేమన్నా మిగిలి ఉంటే దాన్ని కూడా ఇడిచేద్దాం. అంటే భయం, ఆ భయాన్ని కూడా ఇడిచేసి ముందుకు పోదామని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. అందుకని మనకి ఎన్ని రకాల భూములు ఉన్నాయో ఎట్లా తెలీదో, ఈ పెన్షన్లో ఎన్ని మెలికలు ఉన్నాయో నాకు అర్థం కావట్లేదు. పడావు భూమి, తరి భూమి, మెట్ట భూమి, అసైన్డు, సైన్డు, తర్వాత మా అటవీ భూమి, పోడు భూమి. నీ అమ్మ ఈ భూములన్నీ ఆడున్నాయి, భూమి ఒకటే కదా అనుకుంటున్నా నేను. అన్నీ చెప్పాడు ఆయన మెలికలు. ఎవరికైనా అర్థమైందో లేదో నాకు తెలియదు, నాకైతే అర్థం కాలేదు. అర్థమైందా? ఏవో మెలికలు చెప్పాడు. 0.7 అయితే 9 లక్షల కోట్లు. అమ్మ 0.7కే 9 లక్షల కోట్లు వస్తాయా? నాకు ఈ లెక్కలు తెలియదు. నేను కంప్యూటర్ మీద పని చేసిన అకౌంట్స్ ఆఫీసర్ కూడా ఇక్కడే ఉన్నాడే, ఆయనకి ఏమైనా అర్థమై ఉంటుందో అమ్మా. అర్థమైందా? మనం అర్థమయ్యే భాషలో ఒకసారి డిఏ మీద హెచ్ఆర్ఏ వాళ్ళని ఒక ఎక్కాల పుస్తకం వేసాం. బొక్కలన్నీ బయటకు వచ్చినాయి. పెద్ద యూనియన్లు కూడా కలిసి రావాల్సి వచ్చింది. అందుకని ఒక బుక్లెట్ తీయాలని చెప్పేసి నేను సవినయంగా మీకు విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే ఓపిక చదువుదాం. ఇప్పుడు అంతా సీ అండ్ ఎంజాయ్ కదా వాట్సాప్. శ్రీరామనవమికి ఏంటి శుభాకాంక్షలు. 2200 పెన్షను శుభాకాంక్షలు. వినాయక పూజకి శుభాకాంక్షలు. దీపావళికి శుభాకాంక్షలు. మొహరంకి శుభాకాంక్షలు. అది తింటాడు నన్ను. మొహరం అంటే త్యాగం చేసి చావుతు రాదు, దానికి శుభాకాంక్షలు. పెద్దల అమావాస్యకి గట్లా అయిపోయినాం మనం. ఆ వాట్సాప్ ఉంది కదా, ఈ పెద్దల అమావాస్య. ఇప్పుడు మన పెద్దల అమావాస్య ఉంది మనకి. అర్థమైందా? అందుకని శుభాకాంక్షలు. ఈ శుభాకాంక్షలు తగలయ్య. వాటి బదులు మీరు రోజు ఒక చక్కటి అర్థమయ్యే భాషలో మనం చెప్దాం. 2000 మన 14వ తారీఖు వచ్చే వరకు ఇప్పుడు ఆయన చెప్పిన ఉపన్యాసం అరగంట గంట ఎవడు విన్నాడు. ఇట్లా చూస్తే అట్లా సడుక్కు మనాల, చినుకు పడితే టప్ అన్నట్టుగా పడాల. ఆ రకంగా రోజుకి ఒకటి వదులుతూ ఉండాలి. 4వ తారీఖు దాకా వదలాల. ఎవరికైనా కాస్త తిమ్మిరెక్కుతుందేమో చూద్దాం, ఆ తిమ్మిరి పుట్టిద్దాం. తిమ్మిరి పుడితే చాలు. ఈజిప్ట్లో విప్లవం కాదు అది, వాడి పేరు ముబారక్ మీద గొడవ చేయడానికి ఒక 16 ఏళ్ళ అమ్మాయి ఒక పోస్టింగ్ పెట్టింది. ఏమనంటే మేము ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలానా దగ్గర ధర్నా చేద్దామని. ఓ 10 మంది వచ్చారు. తర్వాత మళ్ళీ పోస్టింగ్ పెట్టింది. మన దేశంలో 10 మంది మగవాళ్ళు ఉన్నారు. అర్థమైంది కదా? దేశంలో ఎంతమంది నిజం ఇది, ఎంతమంది ఉన్నారా? వరిని అమ్మ నేను మగవాడిని కదా అని చెప్పి పిల్లలు పుట్టించినోడు అల్లా బయటకు వచ్చాడు. అర్థమైందా? ఇది నేను నవ్వించడానికి చెప్పలేదు, వాస్తవం ఇది. మలాలా 16 ఏళ్ళ అమ్మాయి ఆఫ్ఘనిస్తాన్లో పోరాటం చేసింది. అరే ఇవన్నీ మనం చూసి ఎస్ థమ్సప్లు పెట్టారు. లిమ్కాలు లేవా? అన్నిటికీ థమ్సప్లేనా? అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పోరాటం చేద్దాం. పాపం సత్యన్న ఆరాటపడి పాట పాడాడు, దాన్ని రికార్డు చేయించాలి. సత్యన్న రికార్డు చేయించాలా? ఆ రికార్డు చేయించి వదలాలి. నేను కూడా నిన్ను చూసాక నాకు ఊపి వస్తుంది, నేను కూడా పాట రాస్తాను. నేను ఎందుకు రాయలేను? పతాకీయమే రాసినండి, దీన్ని ఎందుకు రాయలేను? రాసి పడేస్తాను. అర్థమైనా? ఇక ఇక్కడి నుంచి నేను పెట్టే గుడ్ మార్నింగ్లో ఖచ్చితంగా వృద్ధ బాలల యొక్క సమస్యలకు సంబంధించిన అంశాలను ఒక్కొక్క దాన్ని మనం ఇచ్చేద్దాం. నా ఎదురుగుండా గడియారం ఉంది. ఒరే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు, నేను కదులుతూ ఉంటానని చెప్తుంది. అందుకని నేను ఆఖరిగా మీ అందరినీ కోరేది ఏంటంటే, మనకి జవసత్వాలు తగ్గి ఉండొచ్చు కానీ మెదడు సత్వం పెరిగింది.
ఆలోచన శక్తి పెరిగింది. 70 ఏళ్ళులో నా వచ్చిన అనుభవాలు నన్ను ఈరోజు మాట్లాడిస్తున్నాయి. ఏ పుస్తకంలో చదివి నేను మాట్లాడటం లేదు. అలాగా మన యొక్క అనుభవమే మనకి పాఠం. ఎక్కువ మీటింగుల కన్నా కూడా కార్యాచరణకి ఎక్కువ వెళ్దాం. మనం చూసి ఇప్పుడు ఎవరైతే 40,000 మంది, ఇప్పుడు వాళ్ళు 40,000 మంది, మనం 40,000 మంది కదా, సమానత్వం వచ్చేసింది. అందుకని ఎవరే మేము ఎటువంటి చస్తాం, ఇప్పుడు దాకా బతికం కదా, ఎట్లా చస్తాం, నువ్వు సావకు, ఎవడు సావకు. ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యేదాకా కూడా మనకి ఏం అర్థం కావట్లేదు. రిటైర్ అయిన తర్వాత తిమ్మిరెక్కుతాం ఉన్నది. మేము 2014లోనే నేను రిటైర్ అయినప్పుడే 12లో రిటైర్ అయినప్పుడే అనుకున్నాను, ఏమో మనకు సంఘం ఉంటే బాగుంది కదా. అంటే ఆల్ పెన్షనర్స్ అని ఒకటి ఉంది, అందులో అందరూ ఉన్నారు, కిచిడి ఉంది. 70,000 పెన్షన్ వాడు ఉన్నాడు. నేను రోజు ఆ 70,000 చూస్తున్నాను. వాడిని ఎప్పుడు చేరుకుంటా ముందు ఆయన మళ్ళీ నాకు డిఏ తోటి లింక్ పెట్టి అంటున్నాడు. 70,000 వచ్చిన ఆయన ఏమంటున్నాడు, డిఏతులు. అది నాకు ఏ లింకు లేదురా నాయన, నాకు 2,000 వస్తుందని నా బాధ. అంటే ఆడు ఉన్నోడు బాధ, లేనోడు బాధ, ఏడ్చి గుడిసోడును టవర్సోడు కలిసి ధర్నా చేసినట్టు ఉంటుంది. అందుకని గుడిసె సంసారం గుడిసె చేద్దాం. ఖచ్చితంగా నేను బతికుండే లోపలైనా ఈ ఆనందకరమైన మీటింగ్ పెట్టినందుకు మా ఫెడరేషన్ మిత్రుల్ని, నా సంస్థని అభినందిస్తూ అవకాశం ఇచ్చినందుకు, మీరు శ్రద్ధగా విన్నందుకు, కాస్త ఆయాసం తెచ్చుకోకుండా రేపు 4వ తారీఖు వరకు మనం డిపోల దగ్గరికి వెళ్దాం. ఆ డిపోల దగ్గర జరిగే ధర్నాల్లో పాల్గొందాం. ఆ రకంగా నేను కూడా పాల్గొంటాను. ఖచ్చితంగా ఇప్పుడే ఫోన్పే నేను 2,200 ఈ పోరాటానికి మద్దతుగా ఇస్తున్నానని చెప్పి